ఓం స్వామియే శరణమయ్యప్ప. ఈరోజు ఎందుకో నాకు చాలా బాధేస్తుంది. ఎందుకు అంటే కొంతమంది అయ్యప్ప స్వాములు, మాకు తెలిసిన స్వాములు శబరిమలకి పోయిన తర్వాత మాకు ఆరావణం తెచ్చిచ్చినారనమాట ప్రసాదం. సో తిన్నాము హ్యాపీగా. టిన్ అయితే అయిపోయింది, ఖాళీ అయిపోయింది. ఇప్పుడు ఈ టిన్ని పడేయాలంటే చాలా బాధేస్తోంది. ఎందుకు అంటే ఇన్ని రోజులు నిష్టగా ఆయనను పూజించి ఆరాధించిన తర్వాత ఈ టిన్ మీద ఉంది కదా అయ్యప్ప స్వామి బొమ్మను, అది డస్ట్బిన్లో పడేయాలి అంటే మనసు అస్సలు ఒప్పుకోవట్లేదు. ఇలా ప్రసాదాల దానిల బయట అయినా సరే, లేకపోతే ఏదైనా సరే అది తినిన తర్వాత పడేసే ఏ వస్తువుల మీద అయినా సరే మన దేవుళ్ళ ఫోటో వేయడం అవసరమా? నిజంగా అవసరం అంటారా? దీపావళికి క్రాకర్స్ పేలుస్తూ ఉంటాం. ఒకరు ఏదో చెప్పినారు, ఇంట్లో ఏమో లక్ష్మీదేవిని పూజిస్తాము, బయట లక్ష్మీదేవికి సంబంధించిన క్రాకర్స్ ఏమో కాల్చేస్తాము అని. నిజమే కదా, క్రాకర్స్ కాల్చిన తర్వాత లక్ష్మీదేవి ఫోటో అది దాని మీద ఉంటుంది కదా, క్రాకర్స్ మీద పేలిపోయిన తర్వాత అందులో అమ్మవారి ఫోటో చినిగిపోయి అక్కడెక్కడ పడుతుంది. ఎక్కడ? రోడ్ల మీదే కదా మనం కాలుస్తాము. సో అందరూ తొక్కుకుంటూ పోతారు, బైకులు వెళ్తాయి దానిల మీద. నాకైతే ఇది అస్సలు నచ్చలేదు. సో ఏదైనా సరే ఫొటోస్ ఇలా మన దేవుళ్ళ ఫొటోస్ వేయకుండా చేస్తే బాగుండు అన్నది నా ఆలోచన. మీలో ఎంతమందికి అవును అనిపించిందో వీడియోని షేర్ చేయండి. అండ్ ఇలా ఫొటోస్ వేయకుండా చేసే వాటిని మనం ఎంకరేజ్ చేయాలి. ఇలా నా ఒక్కదానికే అనిపిస్తోందా, లేకపోతే మీకు కూడా అనిపిస్తోందా? ఒకసారి అయితే కామెంట్ చేయండి. మీకు కూడా అనిపిస్తే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి.